ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుని పరిశీలనగా తెలుసుకో. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఆమేన్. అనేక మందికి ఈ లోక సంబంధమైన అనేక విషయాలు గర్వకారణమవుతూ ఉంటాయి. జ్ఞానం కలిగిన వాళ్ళు తమ జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యాన్ని బట్టి, బలం కలిగిన వాళ్ళు తమ బలాన్ని బట్టి గర్విస్తుంటారు. ఇలాంటి వాళ్ళంతా దేవుణ్ణి ఎరుగని వాళ్ళు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు తమకున్న జ్ఞానం కానీ, ఐశ్వర్యం కానీ, బలం కానీ దేవుని బట్టి వచ్చినవే అని గ్రహించి వారికున్న వాటిని బట్టి గర్వించరు. పుట్టుకతోనే అనారోగ్యంతోనో, మతిస్థిమితం లేని వారుగానో, అంగవైకల్యంతోనో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా అంటున్నాడు దేవుడు. ఈ వాక్య ప్రకారం చూస్తే దేవుడు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యంతో, తెలివితేటలతో పుట్టించడం వల్ల మనం జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, బలాన్ని సంపాదించుకోగలుగుతున్నాం. మన బలంతోనో తెలివితేటలతోనో సంపాదించుకున్నవేవి మనల్ని కాపాడలేవు. దేవుడు మనల్ని మతిస్థిమితం లేని వారుగా పుట్టించి ఉంటే ఇవన్నీ సంపాదించుకోలేం కదా. అందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే మనిషి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోగా అసలు దేవుడే లేడనే స్థితికి ఎదిగాడు. మనిషి తనకు తానుగా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఎవరి సహాయం లేకుండా తాను చేయాలనుకున్న పని చేసుకోవడం వల్ల, తన శక్తి సామర్థ్యాలను నమ్ముకోవడం వల్ల దేవుడు ఉన్నాడన్న విషయం గ్రహించడం లేదు. దేవుని గురించి తెలుసుకోవడం కోసం, దేవుని వెతకడం కోసం దేవుడు మనిషికి తెలివితేటలను ఇచ్చాడు. ఆ తెలివితేటలను మనిషి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొని దేవుడు లేడని అనుకుంటున్నాడు. దేవుడే లేడనే మనిషి ఇక దేవుని గురించి పరిశీలనగా తెలుసుకునే ప్రసక్తే ఉండదు. మనం బైబిల్లో చూసినట్లయితే, నెబుకద్నెజరు అనే రాజు తన రాజ్యాన్ని, ఘనతను చూసి ఈ వైభవం అంతా తన స్వశక్తితో వచ్చిందని గర్విస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుని శిక్షిస్తాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 నుండి 35 వచనాల వరకు చదవండి. కాబట్టి మనుషులు తమ బలాన్ని బట్టి, తెలివిని బట్టి దేన్ని సంపాదించుకోలేరు. వారికున్న ఏ ఆధిక్యత అయినా అది దేవుని బట్టి వచ్చిందని గ్రహించాలి. మనకి ఏదైనా గర్వకారణం కావాలంటే అది దేవుడు మనకు ఎంతవరకు తెలుసు అన్నదాన్ని బట్టే గర్వించాలి. దేవుని క్షుణ్ణంగా పరిశీలించాలి. నిరంతరం దేవుని గురించి ఆలోచిస్తే తప్ప దేవుని గురించి మనం తెలుసుకోలేం.